మరి మన డార్లింగ్తో ఎప్పుడు సినిమా? డార్లింగ్ ఎక్కడండి, కాల్ షీట్ అంతవరకు ఉంది. సో ప్రస్తుతానికి మనం థియేటర్లో కూర్చొని డార్లింగ్ సినిమాలు ఎంజాయ్ చేద్దాం హాయిగా. వెళ్ళి ఎండలో చెమట్లో నెక్స్ట్ షాట్ ఇది అది పెట్టుకోవడం కంటే హాయిగా ఏసీ థియేటర్లో కూర్చొని పాప్కార్న్ తింటూ పేపర్లు చింపేస్తూ అరిచేస్తూ జై ప్రభాస్ అని అరుస్తూ అది ఎంజాయ్ చేయడం బాగుంది, హాయిగా ఉంది. మన ఆదిపురుష్ టీజర్ రిలీజ్కు కూడా వెళ్ళాను, ఎంత ఎంజాయ్ చేశాను అసలు. అంటే మీరు మాలాగా గోల చేస్తారా? ఫుల్ గోలా. నేను యాక్చువల్గా స్వప్న ప్రియాంక నేను వెళ్ళి మా సినిమా సెకండ్ హాఫ్ ఆర్ఆర్ చెక్ చేసుకున్నాను. సడన్గా ఆదిపురుష్ పక్కన పడేసి ఆదిపురుష్కి వెళ్దాం ప్లీజ్ స్వప్న అని నేను వెళ్ళిపోయాం. అసలు దారిలో వెళ్ళిపోయి అసలు చూసి పిచ్చి పూరకాలు అసలు అరిచేసి గోల చేసి ఇట్ వాస్, బట్ దట్ ఈస్ సినిమా అండ్ దట్ ఈస్ బీయింగ్ అ ఫ్యాన్ అండ్ ఇట్ వాస్ సో అమేజింగ్. ఒక ఫ్యాన్ డైరెక్టర్ అయ్యి సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనేది మేము చూడాలనుకుంటున్నాం. తీశారు కదండి బాబీ గారు మొన్న చిరంజీవి గారి సినిమా, అలాగే ఉంటుంది. మీరు నేను ప్రస్తుతానికి ఎలాంటి జానర్ టచ్ చేస్తారు ప్రభాస్ గారితో? ప్రభాస్ గారితో నేను మొన్ననే కూర్చొని నేను డార్లింగ్ చూస్తున్నాను. ఎంత బాగా చేశారంటే, ఎంత క్యూట్గా చేశారు. చాలా సంవత్సరాలతో మళ్ళీ చూశాను నేను. ఎంత అసలు ముచ్చటేస్తారా ఆ చిన్న చిన్న క్యూట్ సీన్స్లో. అంటే యాక్షన్ చేస్తుంటే ఎంత ఇంపాక్ట్ ఉంటుందో ఆ క్యూట్ సీన్స్ కూడా అంత లవ్లీగా చేస్తారు. సో ఏదో ఒకటి అలాంటిది ఏదో ఒకటి చేయాలి, ఒక చిన్న లవ్ స్టోరీ పెట్టుకొని ఒక యాక్షన్ ఎలిమెంట్ పెట్టుకొని చేయాలి. బట్ ఈస్ బికమ్ వెరీ ఇంత స్టార్ అయిపోయారు ఇప్పుడు పెద్దగా. నెక్స్ట్ కే రాబోతుందండి, అసలు ప్రపంచాన్ని ఊపేసే సినిమా రాబోతుంది అసలు. కే ఇట్స్ గోయింగ్ టు బి అమేజింగ్. సో ఏం నచ్చింది ఆదిపురుష్లో ట్రైలర్ చూసినప్పుడు? లైక్ ద హోల్ ఇంపాక్ట్ అండి, ద హోల్ ఎమోషన్ ఆఫ్ ఇట్. అండ్ 3Dలో చాలా చాలా బాగుండింది అసలు. మనకి యూట్యూబ్లో కానీ చూస్తే అసలు దాంట్లో 50% కూడా తెలియట్లా. అసలు అక్కడ చూస్తే దద్దరిల్లిపోయింది థియేటర్ అసలు. ఆయన అలా బాణం అలా ఎత్తితే అసలు కేక, అసలు అందరూ అరుపులు, రాముడుగా ఆయన ఎలా ఉన్నారు అసలు. అసలు అవును, సూపర్గా ఉన్నారు. ఇంపాక్ట్ వాజ్ ఫెంటాస్టిక్, అమేజింగ్. మీరు యాక్ట్ చేస్తుంటే ఇంకా బాగుంది ఇలా అంటుంటే. చూసాం అసలు ఆ 3Dలో ఆయన బాణం ఎత్తుతుంటే అలా చూసాం. ఓకే, మూవీ రిలీజ్ డే ఎలా ఉండబోతుంది? ఒక్కళ్ళు వెళ్తారా లేదంటే ఫ్యాన్సా? మేము అసలు గుంపు మార్నింగ్ షో అంటే ఎర్లీ మార్నింగ్ షో. ఎప్పుడు నేను ఎప్పుడు మా సినిమాలకి అన్ని పొద్దున్నే వెళ్ళిపోతాను, ఎందుకంటే నాకు మళ్ళీ టాక్ గీకు అదంతా వద్దు. ఫస్ట్ వెళ్ళిపోవాలి నేను. బాలకృష్ణ గారి సినిమా అయినా, ఎన్టీఆర్ సినిమా అయినా, రామ్ చరణ్ సినిమా పొద్దున వెళ్ళిపోవాలి ముందు. అది నేను మామూలుగా సినిమాలు ఫస్ట్ డే వెళ్ళిపోతాను. జస్ట్ ఈ మధ్య నేను లాస్ట్ 2 సినిమాలు చూడాలి అనుకున్న సినిమా నాకు ఒక్క రోజు కూడా గ్యాప్ దొరకట్లేదు. విరూపాక్ష అండ్ పొన్నియిన్ సెల్వన్ 2 వెయిట్ చేస్తున్నాను. నాకు రేపు వెళ్దామని అనుకున్నాను, నాకు మళ్ళీ రేపు ఇంటర్వ్యూలు ఉన్నాయి. సో రేపు కూడా వెళ్ళలేను, బహుశా ఇంకా రిలీజ్ తర్వాతే వెళ్ళాలి. బట్ నాకు ఇష్టం ఫస్ట్ డేనే వెళ్ళిపోవాలి. ఎస్పెషల్లీ మాస్ ఫిల్మ్స్ ఐ లవ్ టు గో. రవితేజ గారి సినిమాలు వెళ్ళిపోతాను. మార్నింగ్ షో ఇంకా ఏది టాకు ట్వీటు అవన్నీ ఏం వద్దు, నాకు ముందు చూసేయాలి సినిమా, అది ఎంజాయ్ చేయాలి. అది. మీరు మాస్ మూవీ లవరా? ఫుల్ అంటే ఫుల్. అండ్ ఐ విల్ గో టు ప్రసాద్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, వాల్టర్ వీరే అంతా సింగిల్ స్క్రీన్లో వెళ్ళి చూసాను నేను చిరంజీవి గారిని. చూసేసి అసలు పూనకాలు వచ్చేసి చిరంజీవి ఫోన్ చేసి మాట్లాడి సార్ అని చెప్పేసి మీరు ఊగారా పూనకాలు? ఫుల్ అసలు. అంటే వింటేజ్ చిరంజీవి గారిని చూసాం కదా, ఫుల్ ఎంజాయ్. మీరు ఇన్స్టాగ్రామ్ లో చంటబ్బాయి ఫోటో కూడా పెట్టారు బర్త్డేకి. ఆ మూవీ అంటే ఇన్ని ఫొటోస్ ఉండగా ఓన్లీ ఆ మూవీ పోస్టర్ ఎందుకు పెట్టారు? ఎందుకంటే మా సినిమాలు బోల్డ్ చేస్తూ చిరంజీవి గారు పీక్లో ఉన్నప్పుడు అలాంటి ఒక క్యూట్ క్యారెక్టర్ ఎంత అద్భుతంగా చేశారు అసలు. అది చిరంజీవి గారు నాకు. అంటే దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ చిరంజీవి గారు. ఏమైనా చేయగలరు, ఎలాంటిదైనా చేసి మళ్ళీ మిమ్మల్ని మెప్పించగలరు, మళ్ళీ మిమ్మల్ని ఏడిపించగలరు, మళ్ళీ మిమ్మల్ని నవ్వించగలరు. దట్ ఈస్ చిరంజీవి గారు. దట్ వాజ్ హిస్ గ్రేట్నెస్. సో దట్ ఈజ్ సంథింగ్ ఎల్స్. వండర్ఫుల్. మీరు ఎప్పుడు తీస్తారు మాస్ మూవీ? నెక్స్ట్ది కొంచెం మాసే, అంటే మాస్ ఎలిమెంట్స్ ఉన్న కదా, నా స్టైల్ మాస్. అది ఎవరు? సిద్ధు జొన్నలగడ్డ. చూసారా, ఒక క్లాస్ ఒక మాస్. మీలో ఉన్న మాస్ ఆడియన్ అయితే ఎలా ఉంటుంది? కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇది ఒక పెద్ద ఎక్స్పెరిమెంటే. మాకైతే సర్ప్రైజే. క్రేజీగా ఉంటుంది. క్రేజీగా ఎలా ఉంటుంది? ఫుల్ స్వాగా. మా తెలంగాణలో అన్నట్టు మస్తు ఉంటుంది. మస్తు మాట్లాడుతున్నారు తెలంగాణ. పుట్టి పెరిగిందంటే హైదరాబాదే కదండి. ఉంటుందా ఓన్లీ సినిమా కోసం సెటిల్గా మాట్లాడతారా? అంతే. ఎదురుగా తెలంగాణలో ఉంటే అదే వచ్చేస్తుంది స్ట్రైట్, అదే ఇంకా అసలు
దోస్తులు ఉంటే తెలంగాణ పర్టికులర్గా ఇప్పుడు ఇంటర్వ్యూలో ఇప్పుడు నేను పట్టి మాట్లాడుతున్నాను కానీ వద్దొద్దు మనకు తెలంగాణ అంటే ఇప్పుడు నేను స్వప్న వాళ్ళందరితో మాట్లాడేటప్పుడు కూడా తెలంగాణ రే క్యారే బై ఎందుకు అట్లా చేస్తున్నట్ట హైదరాబాద్ ఫుల్ తెలంగాణ హైదరాబాద్. సో మన మూవీ వేసవి కాలం అని చెప్పేసి చిన్న లైన్, వేసవిలో చిన్న చల్లటి చురుగాలి. మీకు వేసవి సమ్మర్ అంటే ఏంటి, ఏం ఎంజాయ్ చేసేవాళ్ళు? ముంజులు మామిడిపళ్ళు, ఫస్ట్ 2 ముంజులు మామిడిపళ్ళు, దీస్ ఆర్ మై ఫస్ట్. దెన్ షుగర్ కేన్ జ్యూస్, దెన్ ఇంకేముంది మజ్జిగ పులుసులు, ఇలాంటివన్నీ. మామిడిపండు తింటున్నప్పుడు ఫోన్ వస్తే అసలు ఛాన్సే లేదు. ఏం ఫోన్ ఏం మాడుతున్నారు అసలు, ఫోన్కి మనకు సంబంధం లేదు. చేతి నిండా ఇలా మామిడిపండు ఉన్నప్పుడు అసలు నో ఛాన్స్ ఆఫ్ ఫోన్. ఎవరు వచ్చినా కూడా ఆ తర్వాత అవసరం ఉంటే ఫోన్ చేస్తారు. కాల్ చేస్తున్నారు, సారీ ఆయన ముందు ఆయన కాల్ చేయరు, బట్ ఆయన ఎంత ఫుడ్ అంటే ముందు ఆయన అర్థం చేసుకుంటారు. ఓకే డార్లింగ్ తినేసే ఆయన మాట్లాడుకుంటాం. కరెక్ట్. మీకు లైక్ సమ్మర్లో వెళ్ళి ఫ్యామిలీతో కలిసి వెళ్ళి చూడాలి సినిమా అంటే ఎలాంటి జానర్ సినిమాలు చూసేవాళ్ళు? ఎనీథింగ్ ఎంటర్టైనింగ్ అండి. అసలు ఏ సినిమా అయినా సమ్మర్ అంటే ఏ సినిమా వస్తే ఆ సినిమా. మీరు ఏం మాడుతున్నారు అసలు, జానరు గీనరు లేదు. దేని టికెట్ దొరికితే వెళ్ళిపోవడమే అసలు, అంతే. సినిమా వచ్చిందంటే ఈ వారం ఏమొచ్చింది పద వెళ్ళిపోదాం అంతే. ఇక జానర్ గీనర్ తర్వాత వెళ్ళిపోవాలి. ముందు ఉల్లిపాయ సమోసాలు ఉంటాయి, అవి తీసుకోవాలి, కూల్ డ్రింక్ తీసుకోవాలి, పాప్కార్న్ తీసుకోవాలి, ఇవన్నీ తీసుకొని చెత్తా చెదారం అంతా ఫుల్గా ప్యాక్డ్, రెడీ, ఓకే పద ఒక 4-5 కూర్చున్నావా, ఇంకా అప్పుడు స్టార్ట్ ఎంజాయ్మెంట్ అంతే. ఇంకా అది సినిమా. మీలో చిన్న పాప కనిపిస్తుంది నాకు, హో బేబీ. మన అందరిలో ఒక చిన్న పాప ఉందండి. అది ఎప్పుడు ఆ పాప ఆ చైల్డ్ ఎప్పుడు బ్రతికే ఉండాలి. అది ఉన్నంతసేపే మన లైఫ్ ఎంజాయ్ చేస్తాం, హ్యాపీగా ఉంటాం అంతే. ఓకే, వాట్ ఈస్ హో బేబీ టు యూ? మీ సినిమా మీకు? ఓ బేబీ టు మీ ఈజ్ అ ఫిల్మ్ దట్ అన్ ఆపర్చునిటీ టు టెల్ అ గ్రేట్ స్టోరీ. ఇంకొకరు రాసిన ఒక గొప్ప కథని మన వాళ్ళకి చెప్పే ఒక వంతెనయ్యాను నేను, అంతే. అండ్ it's a it's a tribute to all our mothers, our grandmothers, so many people in life. And చాలా మందికి నా మీద ఒక బాగా ఎఫెక్షన్ పెంచిన ఒక సినిమా అయింది. అంటే ఇప్పుడు నా సినిమాలు అంటే నచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ ఓ బేబీ తర్వాత వాళ్ళు ఎట్లా మాట్లాడతారంటే నాతోటి, నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లా మాట్లాడతారు. అంత రెస్పెక్ట్, అంత ఏమంటారు ఆప్యాయతని ఓన్ చేసేసుకున్నారు. సో వెరీ గ్రేట్ఫుల్. అంటే దట్ వాజ్ జస్ట్ గిఫ్ట్ ఫ్రమ్ ద యూనివర్స్ టు మీ, అంతే. అమ్మగారు లైక్ సినిమా మీరు పోస్ట్ కూడా పెట్టారు, రీజన్ బిహైండ్ మేకింగ్ హో బేబీ. నాకు మా అమ్మగా అనిపించింది, మా అమ్మమ్మగా అనిపించింది. సో మెనీ ఆఫ్ ద విమెన్ ఇన్ మై ఫ్యామిలీ ఐ సో. అండ్ నాకే అంత కనెక్ట్ అయిపోయినప్పుడు, నేను కొరియన్ సినిమా చూసినప్పుడు ఇది డెఫినెట్గా చెప్పాలి కదా అని అనిపించింది. సో బేబీలో మా అమ్మ కూడా ఉంది, మా అమ్మ ఉంది, భూపాల్ గారి అమ్మ ఉంది. సో మెనీ థింగ్స్. Sam is a superstar. She's a powerhouse. She's చూడండి ఎలా ఉందో చూడండి. Now she's doing Citadel. She's super strong. I call her my mountaineer. అంటే ఎన్ని మౌంటైన్స్ ఉన్నా ఎక్కేస్తుంది అసలు. She's a mountaineer, the strongest person I know. ఎస్. అండ్ మీ సినిమాల్లో యాక్ట్ చేసిన వాళ్ళకి ఎన్ని సినిమాలు చేసినా వెన్ దే లుక్ బ్యాక్ మీ సినిమా స్పెషల్ ఉంటుంది. లైక్ నాని గారికి కూడా ఎన్ని సినిమాలు చేసినా ఇప్పుడు అలా మొదలైంది ఇస్ డిఫరెంట్ ఫర్ హిమ్ కదా. ఏం చేస్తారు అసలుకి, అంటే అసలు ఆ సినిమా వాళ్ళు అంత స్పెషల్గా ఫీల్ అవ్వడానికి నాట్ ఓన్లీ మూవీ సక్సెస్, ఆ బాండ్ని మీరు చాలా బాగా షేర్ చేసుకుంటారు ప్రతి ఒక్క యాక్టర్. ఐ థింక్ వీ హ్యావ్ సమ్ గుడ్ మెమరీస్ వైల్ మేకింగ్ దట్ ఫిల్మ్. సో అండ్ అదే ఆ మంచి పాజిటివ్ వేలో చేసినప్పుడు ఆ సినిమా కూడా రిజల్ట్ అలాగే ఉండిపోతుంది, నాది ఒక మంచి మెమరీ లాగా ఉండిపోతుంది, అంతే. ఐ థింక్ ఇట్స్ దట్. సో ఆ జర్నీ, నాకు ఆ జర్నీ ఇంపార్టెంట్, ఆ సినిమా చేసే జర్నీ. ఫ్రైడే రిజల్ట్ ఫ్రైడే మారిపోవచ్చు, కానీ ఆ జర్నీ ఉండిపోతుంది మీకు. ఆ 9 నెలలో 8 నెలలో ఏదో ఒకటి, అది ఇంపార్టెంట్, అది మన లైఫ్ కదా. సో అది బాగుండాలి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు రేట్ చేయాలంటే ఒక ఆర్డర్లో పెట్టాలి, అలా మొదలైంది హో బేబీ, కళ్యాణ వైభోగమే, 3. ఏ ఆర్డర్లో అంటే క్లోజ్ టు యువర్ హార్ట్? దే ఆర్ ఆల్ క్లోజ్ టు మై హార్ట్ అండి, ఫర్ వేరియస్ రీజన్స్. అలా మొదలైంది ఈజ్ మై ఫస్ట్ బేబీ. సో ఫస్ట్ బేబీ ఈజ్ ఆల్వేస్
special in a different way. Kalyana Vaibhogame is special because it's my bounce back project. Jabardast flop అయిన తర్వాత మళ్ళీ మంచి కిక్ ఇచ్చిన మళ్ళీ it brought me back to the surface. So that is that. And Oh Baby నాకు ఆడియన్స్ తోటి మళ్ళీ ఒక వేరే కనెక్ట్ క్రియేట్ చేసిన ఒక ఫిల్మ్. సో దే ఆల్ ఆర్ వెరీ యూనిక్. ఐ డోంట్ నో హౌ టు రేట్ దమ్. ఆడియన్సెస్ హ్యావ్ దేర్ ఫేవరెట్స్. కొంతమందికి ఓ బేబీ ఫేవరెట్, కొంతమందికి కళ్యాణ వైభోగమే ఫేవరెట్, కొంతమందికి అలా మొదలైంది ఫేవరెట్. సో ఆడియన్సెస్ రేట్ చేస్తారు కానీ నేను చెప్పలేను అలాగా. ఎస్. అండ్ ఈ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, బొంగులో ఫీలింగ్స్ రమ్మంటే వస్తాయి పొమ్మంటే పోతాయి. అది మీరు అనే మీ డైలాగా ఇన్ జనరల్? అది అంటే నేను అలాంటి నేను అనలేదు, కానీ ఆ క్యారెక్టర్కి కరెక్ట్గా ఆ మూమెంట్కి సూట్ అయ్యే డైలాగ్ అది. సో లక్ష్మీ భూపాల్ గారు రాశారు. సో ఇట్స్ అ క్యారెక్టర్, ఆర్య క్యారెక్టర్ అలాగే ఉంటుంది. అది చాలా అంటే అక్క పెళ్ళప్పుడు తను పెళ్ళి కన్విన్స్ చేస్తుంది గొడవ అయిపోతే. అంటే అక్క కోపంగా ఉంది, లేదు వీడు నా ఫీలింగ్స్ హర్ట్ చేశాడు ఇది అది అంటే, బొగ్గులో ఫీలింగ్స్ రమ్మంటే వస్తాయి పొమ్మంటే పోతే ఇక్కడ డబ్బు ఎంత ఖర్చు అవుతుందని చెప్పి. ఓకే, అదా మ్యాటర్. కానీ చాలా మంది కనెక్ట్ అయ్యారు. నేను చూస్తున్నా చాలా మంది వాట్సాప్ స్టేటస్లో అలా పెట్టుకుంటున్నారు, రీల్స్ చేస్తున్నారు. ఓ ఇంతమందికి ఫీలింగ్స్ అదే ఫీలింగా, బొంగులో ఫీలింగ్స్ రమ్మంటే వస్తాయి. కానీ ఇట్ ఇస్ ఈజీ. జోక్ ఏంటంటే భూపాల్ అంటున్నాడు, మనం ఎమోషనల్ సినిమా తీసి దాని మీదనే మనం సటైర్ వేసుకున్నాం, బొంగులో ఫీలింగ్స్ రమ్మంటే వస్తాయి. దాన్ని మళ్ళీ మీరు చెప్తున్నారు చూడండి, వా. ఓకే. సో మాలవిక, లైక్ మీరు చెప్పారు షీఈ్ అ బేబీ టు వైజయంతి ఫిలిమ్స్ అని, వాళ్ళు పిక్ చేశారా లేదంటే మీరు? మ్యూచువల్, ఇద్దరం మాలవిక అయితే కరెక్ట్ అనుకున్నా. నేను వర్క్ చేశాను, వాళ్ళు కూడా వర్క్ చేశారు. కరెక్ట్గా అయితే తను ఉంటుందని అనుకున్నా, ఇంకా సెకండ్ థాట్ కూడా లేదు. సో ఇట్ వాస్ స్ట్రైట్ అవే మాల్విక. సో ఐ క్యూరేటెడ్ ఆర్య టు మాల్విక. సో తను ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది అని అలా డిజైన్ చేసేసుకున్నాను. సో షీఈస్ గోయింగ్ టు సర్ప్రైజ్ పీపుల్ ఇన్ దిస్ ఫిల్మ్. ఓకే, చాలా బాగా.